ఒక ప్రశాంతమైన గ్రామంలో బడ్డీ అనే చిన్న గోధుమ రంగు కుక్క ఉండేది. అది నీలరంగు మెడ బ్యాండ్ ధరించి ఆకలితో వీధుల్లో తిరుగుతూ ఉండేది. ఒకరోజు అది ఒక మాంసము దుకాణం దగ్గర ఒక జ్యూసీ ఎముకను చూసింది. బడ్డీ సంతోషించి ఆ ఎముకను పట్టుకుని ఆనందంగా దారిలో పరుగెత్తాడు. ఇదంతా నాదే, అతను తోక ఊపుతూ మొరిగింది. వెంటనే బడ్డీ నిశ్శబ్ద ప్రవాహంపై ఉన్న ఒక చిన్న చెక్క వంతెన వద్దకు వచ్చాడు. అతను దాటుతూ నీటిలోకి చూశాడు. నీటిలో బడ్డీ మరొక కుక్కలా కనిపించేదాన్ని చూశాడు. రోవర్ అనే ఎర్రటి మెడ బ్యాండ్ ఉన్న నల్లకుక్క పెద్ద ఎముకను పట్టుకుని. బడ్డీ కళ్ళు దురాశతో పెద్దవి అయ్యాయి. రోవర్ను భయపెట్టడానికి గ్రీడీ బడ్డీ బిగ్గరగా అరిచాడు. తెయ్యో! అతను నోరు తెరవగానే ఎముక జారి ప్రవాహంలో పడిపోయింది. రోవర్ కూడా అదృశ్యమయ్యాడు. బడ్డీ వంతెన దగ్గర నిశ్శబ్దంగా కూర్చుని నీటిని చూస్తూ ఉన్నాడు. అతని ఎముక పోయింది. రోవర్ అదృశ్యమైంది. తన దురాశ తనను ప్రతిదీ కోల్పోయేలా చేసిందని అతను గ్రహించాడు. ఆ రోజు నుండి బడ్డీ నేర్చుకున్నాడు. నీ దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండు.